ఓకే. టీచర్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, స్టూడెంట్ అనే ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా. సో 2 ఆబ్జెక్ట్స్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి, 2 క్రియేట్ చేసే కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో మనం తీసుకున్న సినారియో ఏంటంటే ఒక టీచర్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా. మల్టిపుల్స్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఒక స్టూడెంట్కి అట్ ఏ టైము ఓన్లీ వన్ టీచర్ మాత్రమే ఉంటాడు. ఇలాంటి సినారియో అంటే సి రియల్ టైంలో ఒక స్టూడెంట్ మల్టిపుల్ టీచర్స్ దగ్గర మల్టిపుల్ ట్యూషన్స్కి వెళ్ళొచ్చు. అలాంటి సినారియో మనం కవర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఒక టీచర్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టూడెంట్కి అట్ ఏ టైం ఓన్లీ వన్ టీచర్ ఉంటాడు అనుకోండి. ఇలాంటి సినారియోని కవర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే టీచర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆ రెండింటిని ఎలా రిలేట్ చేయొచ్చు అనేది ఇంకొకసారి చెప్పి లుకప్ రిలేషన్షిప్ ద్వారా చెప్పి నెక్స్ట్ ఐ విల్ గో టు ద మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి వెళ్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టీచర్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్స్ క్రియేట్ ఇట్ వన్స్ టీచర్స్. ఓకే, క్లియర్. సో ఆటోమేటిక్గా ఈ నేమ్తో ఆటోమేటిక్గా నేమ్ స్పేస్ నేమ్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాని టైప్ వచ్చేసి టెక్స్ట్ టైప్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఆటో నెంబర్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఓకే ఆటో నెంబర్. ఇది తెలుసు కదా. అలో రిపోర్ట్స్ అంటే దాని మీద మనం రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అలో యాక్టివిటీస్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ యాక్టివిటీ సెక్షన్ అనేది వస్తుంది. అలో యాక్టివిటీస్ అంటే ఒకవేళ అన్చెక్ చేసామంటే మనం క్రియేట్ చేసిన రికార్డ్స్లో ఈ యాక్టివిటీ సెక్షన్ అనేది రాదు. సో దట్ ఇస్ కాల్డ్ అలో యాక్టివిటీస్. ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ ఇది ఆల్రెడీ మనము డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా. సో అలో షేరింగ్, అలో బల్క్ ఏపీ యాక్సెస్ ఇవన్నీ అవసరం లేదు, అలో స్ట్రీమింగ్ ఏపీ యాక్సెస్ అవసరం లేదు. ఓకేనా. సో ఈ డెవలప్మెంట్ స్టేటస్ వచ్చేసి మనం ఇంకా ఫర్దర్గా ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్లో ఇంకా ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇన్ డెవలప్మెంట్ అని పెట్టాలి. ఇంకా ఫర్దర్గా దీంట్లో ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనుకుంటే డిప్లాయిడ్ అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ అలో సర్చ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అలో సర్చ్ అనేది ఏం చేస్తా అంటే టీచర్ ఆబ్జెక్ట్ సపోజ్ రమేష్ అని ఒక టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకో, RAMESH అని టైప్ చేస్తే ఈ రమేష్ అనే కీవర్డ్ టీచర్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డ్స్ మీద కూడా సెర్చ్ అవ్వాలి అనుకుంటే అలో సెర్చ్ క్లిక్ చేస్తాను. అర్థమవుతుందా. అంటే ఇప్పుడు నేను గ్లోబల్ సెర్చ్ బార్లో టైప్ చేసిన కీవర్డ్ ఈ ఆబ్జెక్ట్ రికార్డ్స్లో ఉన్న నేమ్స్, ఈ ఆబ్జెక్ట్ రికార్డ్స్ టీచర్ ఆబ్జెక్ట్ రికార్డ్స్లో ఉన్న నేమ్స్తో కూడా అంటే టీచర్ ఆబ్జెక్ట్ రికార్డ్స్లో ఉన్న నేమ్తో కూడా సెర్చ్ అవ్వాలనుకుంటే అలో సెర్చ్ అని చెక్ బాక్స్ ఇస్తాం. బేసిక్గా వీఆర్ అలోయింగ్ వెన్ ఎవర్ వీ టైప్ ఎనీథింగ్ ఇన్ ద గ్లోబల్ సెర్చ్ బార్ వీఆర్ అలోయింగ్ ద కీవర్డ్ టు బి సర్చ్డ్ కెన్ బి సర్చ్డ్ ఇన్ ద ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఆల్సో. ఈ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్స్ క్రియేట్ చేస్తామే దాంట్లో కూడా ఈ కీవర్డ్ మనం సెర్చ్ చేసిన కీవర్డ్తో సెర్చ్ అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. ఒకవేళ అలో సెర్చ్ అని అన్చెక్ చేసామంటే నేను టైప్ చేసిన అంటే ఏదైనా సెర్చ్ వర్డ్ ఈ టీచర్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ లో సెర్చ్ అవ్వదు ఆ కీవర్డ్. అర్థమవుతుందా. సో దట్స్ వాట్ అలో సెర్చ్ మీన్స్. నెక్స్ట్ యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్, ఆల్రెడీ మనం చెప్పాము. సో నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ యాడ్ చేస్తే రిలేటెడ్ సెక్షన్ కి ఈ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అనే సెక్షన్ యాడ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ అన్చెక్ చేశానంటే ఈ సెక్షన్ యాడ్ అవ్వదు. మళ్ళీ ఫర్దర్గా అంటే ఇప్పుడు అన్చెక్ చేసి క్రియేట్ చేసామనుకో, అంటే చెక్ చేయకుండా క్రియేట్ చేసేసాము, ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో యాడ్ చేసుకోవాలనుకుంటే రిలేషన్షిప్ అంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి రిలేటెడ్ సెక్షన్లోకి వెళ్ళి నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకేనా. లేదా ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే కెన్ యాక్చువల్లీ క్రియేటెడ్. నెక్స్ట్ ఏంటంటే లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్. అంటే మనం ఇప్పుడు ఇది అన్చెక్ చేసామంటే మళ్ళీ దీనికి ట్యాబ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ నేను సెటప్ హోమ్లోకి వెళ్ళి ట్యాబ్స్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి. అలా కాకుండా ఇక్కడే చెక్ బాక్స్ ఇచ్చానంటే ఈ ఆబ్జెక్ట్ సేవ్ అవ్వగానే ట్యాబ్ క్రియేషన్ ప్రాసెస్లోకి వెళ్తుంది. క్లియర్. ఆబ్జెక్ట్ సేవ్ అవ్వగానే చూడండి, సేవ్ క్లిక్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ సేవ్ అవ్వగానే నాకు దీనికి ఈ టీచర్ అనే ఆబ్జెక్ట్కి ఒక ట్యాబ్ క్రియేట్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది కదా, దాంట్లోకి వెళ్తుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, 1 minute. ఓకేనా. చూడండి ఆటోమేటిక్గా ట్యాబ్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయిందా. సో ఇక్కడ చూడండి. సో నేను మళ్ళీ హోమ్లోకి వెళ్ళి ట్యాబ్స్ మీద డబుల్ క్లిక్ ఇవ్వకుండా ఆ చెక్ బాక్స్ లాస్ట్ చెక్ బాక్స్ ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ టు ద ట్యాబ్ క్రియేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక లోగో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది యాడ్ టు ప్రొఫైల్స్. అంటే ఈ ట్యాబ్ ఏ ప్రొఫైల్స్ కనపడాలి అంటే ప్రొఫైల్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు, బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం క్రియేట్ చేసిన ట్యాబ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యాప్ లాంచర్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ ఒకరు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి కనపడకూడదు, బట్ నేను లాగిన్ అయినప్పుడు కనపడాలి. అలాంటి విజిబిలిటీని అంటే సెక్యూరిటీని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై ట్యాబ్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్ డిఫాల్ట్ ఆన్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ
ఇక్కడ వాట్ ఈస్ ప్రొఫైల్ అనేది తర్వాత పక్కన పెట్టండి. ప్రతి ఒక్క యూజర్‌కి ఒక ప్రొఫైల్ ఉంటదని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ప్రతి ఒక్క మనం ఏ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ గూడా లాగిన్ అయినా కూడా సేల్స్ ఫోర్స్‌లోకి ప్రతి ఒక్కరికి డిఫాల్ట్ ఆన్ అని పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరికి ట్యాబ్ కనపడతాది. అంటే నెక్స్ట్ ఇంకోటేందంటే ఈ ట్యాబ్‌ని విజిబిలిటీ అనేది మల్టిపుల్ ప్లేసెస్‌లో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రము మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఒకరు లాగిన్ అయినప్పుడు ఈ ట్యాబ్ కనపడాలి. ఇంకొకరు లాగిన్ అయినప్పుడు కనపడకూడదు. అలాంటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ యాడ్ టు కస్టమ్ యాప్స్ అంటే మనం ఈ కస్టమ్ యాప్స్ అంటే ఇక్కడ అర్థం ఏందంటే ఇవన్నీ యాప్స్ కదా! ఇవన్నీ యాప్స్. సో, ఇప్పుడు నేను ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా సపోజ్ సర్వీస్ యాప్ ఓపెన్ చేశాను. ఓకేనా? సో, యాప్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్. ఓకేనా? సో, ఈ యాప్ అనేది ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్. వీటిని ఏమంటామంటే ట్యాబ్స్ అంటాం. అవునా కదా! వీటిని ఏమంటాము ట్యాబ్స్ అంటాం. సో, వన్ యాప్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్. నేను క్రియేట్ చేస్తున్న ఒక ట్యాబ్ అంటే ఇట్లా ఇక్కడ సర్వీస్ అనే యాప్‌కి అది ఒక ట్యాబ్ లాగా అంటే యాడ్ అవ్వాలి. ఓకేనా? ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద న్యూలీ క్రియేటెడ్ ట్యాబ్ దట్ ఐ మీన్ న్యూలీ క్రియేటెడ్ ట్యాబ్ దట్ ఐ యామ్ డూయింగ్ నౌ. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఓన్లీ టు ద సర్వీస్ యాప్ అంటే సర్వీస్ యాప్‌కి మాత్రమే యాడ్ అవ్వాలంటే మిగతావన్నీ అన్‌చెక్ చేసి ఓన్లీ సర్వీస్ అనే దానికి మాత్రమే యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకేనా? అలా గాకుండా ఓన్లీ సేల్స్ యాప్‌కి మాత్రమే యాడ్ అవ్వాలి. సర్వీస్ యాప్‌కి యాడ్ అవ్వకూడదు. లేకపోతే ఓన్లీ సేల్స్ అండ్ సర్వీస్‌కి మాత్రమే యాడ్ అవ్వాలి. మిగతా దానికి యాడ్ అవ్వకూడదు. అప్పుడేం చేస్తాను? ఇప్పుడు ఈ సర్వీస్ యాప్ ఉందే. ఈ సర్వీస్ యాప్ మాత్రమే ఓకేనా? యాడ్ చేస్తామనమాట. ఓకేనా? లేదు లేదు సేల్స్ యాప్ కూడా కావాలంటే లైక్ సేల్స్ యాప్ అని సెర్చ్ చేసి దానికి యాడ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి సేల్స్ యాప్‌లో మనకి మల్టిపుల్ సేల్స్ ఓకేనా? ఇది ఓకేనా? సో, ఇది లెట్ మీ చెక్. సో, ఇది కాదు ఇది. ఓకే. సో, సేల్స్ యాప్‌కి యాడ్ అవుతది. స్టాండర్డ్ లైట్ సో, ఇది ఏపీఐ నేమ్ లాగా అనమాట. సో, ఇది లేబుల్ లాగా. ఓకే. సో, ఇప్పుడు ఇన్ని యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మూడిటికి యాడ్ చేశాను. అంటే ఇంక్లూడ్ ఆల్ ట్యాబ్ అని క్లిక్ ఇచ్చామంటే సారీ ఇంక్లూడ్ ట్యాబ్ అని ఇక్కడ పైన ఇచ్చామంటే అన్ని ట్యాబ్స్‌కి యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ కమ్యూనిటీ ఓపెన్ చేసినా ఓకేనా? అన్నిటికి యాడ్ అవుతాయి. ఓకేనా? అలా కాకుండా స్పెసిఫిక్ ట్యాబులకి మాత్రమే కావాలంటే ఏ ట్యాబ్‌కు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అంటే ఏ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాబ్ కనపడాలనుకుంటే దాన్ని మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది వేరే ఆర్గ్ అంటే ఎంపథిక్ ఆర్గ్. ఇది నేను క్రియేట్ చేసి వచ్చేసి ఇక్కడ ఐ థింక్ ఇట్స్ యూనికార్న్ ఎంపథిక్ యూనికార్న్ ఓకేనా? సో, అన్ని సేమేనా? ఓకే. ఓకే. సేమేలే. ఓకే. ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ ఆన్ సేవ్. ఎంపటిక్ యూనికార్న్ 45V 4V1 45V ఓకే సేమ్‌లే ఓకే. సో, ఇప్పుడేం చేస్తానంటే నౌ లెట్స్ గో టు ద సేల్స్ యాప్. ఓకే. ఒకవేళ ఇక్కడ కనపడకపోతే ఇందాక ఏం చెప్పాను హార్డ్ రిఫ్రెష్ చేయండి అని చెప్పాను. ఓకేనా? ఓకేనా? ఇక్కడ కనపడాలి అది. టీచర్ ట్యాబ్ క్లియర్? కనిపించిందా? క్లియర్? సో, ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ ట్యాబ్ క్రియేట్ చేస్తాను. సరే ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్. స్టూడెంట్స్ ఓకే. సో, అగైన్ ఈ మనము రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి, యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి, ఫీల్డ్ లిస్ట్ ట్రాక్ చేయాలి, దాని మీద సెర్చ్ చేయొచ్చు. ఓకే. దాంట్లో యాడ్స్ అంటే నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ యాడ్ అవ్వాలి. అలాగే సేవ్ అవ్వగానే కస్టమ్ ట్యాబ్ క్రియేషన్ విజార్డ్‌కి వెళ్ళిపోవాలి. ఓకే. సో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇప్పుడు నౌ అగైన్ కమ్ హియర్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకవేళ ఇక్కడ యాడ్ కాలేదంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి యాడ్ మోర్ ఐటెమ్స్ యాడ్ ఓకేనా? స్టూడెంట్ అని చెప్పి టైప్ చేయండి. కనపడకపోతే ఓకే. సో, యాడ్ న్యూ నావిగేషన్. సో, డిలీట్ ఓకేనా? యాడ్ చేసేసామా? కనిపించిందా? సో, ఇలా. సో, ఇప్పుడు ఈ రెండిటికి రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న సినారియో ఏంటి? ఒక టీచర్ ఆబ్జెక్ట్‌కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటే అప్పుడు టీచర్ అనేది పేరెంట్ అవ్వాలి. స్టూడెంట్ అనేది చైల్డ్ అవ్వాలి. సో, స్టూడెంట్ అనేది చైల్డ్ అవ్వాలి కాబట్టి స్టూడెంట్ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి నేను పేజ్ అవుట్లెట్స్ అంటే ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళి న్యూ అని క్లిక్ ఇచ్చి ఓకేనా? లుక్అప్ రిలేషన్‌షిప్ నేను క్రియేట్ చేస్తున్నాను. లుక్అప్ రిలేషన్‌షిప్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏ ఆబ్జెక్ట్‌కి రిలేట్ అవ్వాలి? టీచర్ ఆబ్జెక్ట్‌కి రిలేట్ అవ్వాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇస్తే మ్యాండేటరీ ఓకేనా? సో, నెక్స్ట్ ఈ లుక్అప్ ఫిల్టర్ ఓకేనా? లుక్అప్ ఫిల్టర్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఓకేనా? సో, విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద లుక్అప్ ఫిల్టర్స్ అనేటివి తర్వాత డిస్కస్ చేద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్.
నెక్స్ట్ సేవ్. ఓకే, క్లియర్. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? బేసిక్ ఏం లేదు, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, ఆ 2 ఆబ్జెక్ట్స్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేశాను. సో టీచర్ పేరెంట్ అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి లుక్అప్ టు టీచర్ చేశాను. ఓకే, అంతే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే టీచర్ అనేది పేరెంట్ అవుతుంది, స్టూడెంట్ అనేది చైల్డ్ అవుతుంది. సో ఆర్ యు క్లియర్ సో ఫార్? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకేం అడగదు అనమాట. అంటే టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు టీచర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం టీచర్ని అడుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? సపోజ్ హేమంత్ హిమేష్ గుప్తా. ఓకే, సో హిమేష్ గుప్తా అంటే ఒక 2-3 టీచర్ని యాడ్ చేస్తాను. ఓకేనా, జోగేంద్ర సంథింగ్. సో ఇలా 3 టీచర్స్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు స్టూడెంట్లో టీచర్ అనేది ఫీల్డ్ కాబట్టి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకేనా, సో సో ఏ టీచర్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టీచర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ కాదు. ఒక లుక్అప్లో టీచర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా అంటే లుక్అప్ వాల్యూ ఇవ్వకపోయినా కూడా నేను సేవ్ చేసేయచ్చు. ఓకేనా, బట్ ఇఫ్ యూ అంటే ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయలేము, వన్ ఆఫ్ ద వాల్యూ అవుట్ ఆఫ్ ద 2 స్టూడెంట్ రికార్డ్స్ నేను అటాచ్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ లుక్అప్. ఓకే, సో ఇప్పుడు లుక్అప్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అదే ఈ లుక్అప్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, చూడండి. సో క్రియేట్స్ ఎ రిలేషన్షిప్ దట్ లింక్స్ ఆబ్జెక్ట్ టు అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ లింక్ చేయడమే ఈ లుక్అప్ యొక్క పర్పస్. సో ద రిలేషన్షిప్ అలోస్ యూజర్ టు క్లిక్ అనే లుక్అప్ ఐకాన్. అంటే లుక్అప్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అంటే సో దిస్ ఈస్ కాల్డ్ లుక్అప్ ఐకాన్. అంటే ఈ లుక్అప్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి ఓకేనా, ఓకేనా. సో ఐకాన్ అండ్ సెలెక్ట్ ద వాల్యూ ఫ్రమ్ ద పాపప్ లిస్ట్. అంటే అవుట్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్ యూ కెన్ సెలెక్ట్ వన్ వాల్యూ అని అర్థం. సో దట్ ఈస్ ద పర్పస్, దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద లుక్అప్. ద అదర్ ఆబ్జెక్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్. ఓకే, దిస్ ఆబ్జెక్ట్ టీచర్ ఆబ్జెక్ట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ వాల్యూస్. టీచర్ ఆబ్జెక్ట్ లో ఏదైతే రికార్డ్స్ ఉంటాయో దోస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద టీచర్ ఆబ్జెక్ట్. ఓకేనా, క్లియర్ విత్ సో ఫార్? సో దట్స్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, సో మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు టీచర్ ఆబ్జెక్ట్ అనేది లుక్అప్ అనేది మ్యాండేటరీ, అంటే దానికి వాల్యూ ఇవ్వకపోయినా సేవ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ డీటెయిల్కి వద్దాం. సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ అంటే ఇక్కడ మీరు దాని కిందనే మాస్టర్ డీటెయిల్ ఉంది. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది. సో లెట్స్ గో త్రూ దిస్ పాయింట్. ఓకేనా, సో లుక్అప్ కి మాస్టర్ డీటెయిల్ కి యూజర్ ఇంటర్ఫేస్ లో అంటే మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసినా కూడా యూజర్ ఇంటర్ఫేస్ లో ఇలాగే ఉంటుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది మన క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, సో ఇది కూడా చూడండి, క్రియేట్స్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు లుక్అప్ లాగే ఉంటుంది బట్ ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఓకే, సో ఏంటి ఓకేనా అనేది చూద్దాం. ద రిలేషన్షిప్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్. ఇక్కడ చూడండి మాస్టర్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సో ఇక్కడ 2 ఉంటాయి. ఓకేనా, మాస్టర్ డీటెయిల్ అన్న ఒకటే, పేరెంట్ చైల్డ్ అన్న ఒకటే. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే ఈ టీచర్ స్టూడెంట్ మధ్య మాస్టర్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, టీచర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు లుక్అప్ క్రియేట్ చేశాను అనుకుందాం. ఓకేనా, మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేశాను, లుక్అప్ క్రియేట్ చేయకుండా మాస్టర్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, టీచర్ అవుతుంది. డీటెయిల్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, స్టూడెంట్ అవుతుంది. ఓకే, క్లియర్. లుక్అప్ రిలేషన్ మాస్టర్ డీటెయిల్ మాస్టర్ ఆబ్జెక్ట్ అన్నా పేరెంట్ ఆబ్జెక్ట్ అన్నా ఒకటే, డీటెయిల్ ఆబ్జెక్ట్ అన్నా చైల్డ్ ఆబ్జెక్ట్ అన్నా ఒకటే. సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సో మాస్టర్ డీటెయిల్ ఉన్నప్పుడు జస్ట్ మాస్టర్ ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ అంటాము. లైక్ ఒకవేళ మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసినా కూడా పేరెంట్ ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ అంటే కూడా సేమే. ఓకేనా, రిలేషన్షిప్స్ వేరే ఉంటాయి కానీ దట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు. ఓకేనా, మీరు పేరెంట్ ఆబ్జెక్ట్ అన్నా మాస్టర్ ఆబ్జెక్ట్ అన్నా బేసిక్ గా దాని అర్థం ఏంటంటే లైక్ పేరెంట్ ఆబ్జెక్ట్ లైక్ అంటే ఇట్స్ లైక్ టీచర్ ఆబ్జెక్ట్. ఓకేనా, దేని మీద అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దట్ విల్ బికమ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనం ఫీల్డ్ క్రియేట్ చేస్తామో దట్ విల్ బికమ్ ద చైల్డ్ ఆబ్జెక్ట్ ఆర్ డీటెయిల్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో మాస్టర్ డీటెయిల్ స్పెసిఫిక్ గా మాస్టర్ అండ్ డీటెయిల్ అనే పదాలు వాడతాము. ఒకవేళ వాడకపోయిన పేరెంట్ అండ్ చైల్డ్ అనే కూడా సో దిస్ ఇస్ ద పేరెంట్ ఆబ్జెక్ట్, దిస్ విల్ బికమ్ ద చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏటా ఎక్స్ప్లెనేషన్ డిఫరెన్స్ ఏంటంటే ద రిలేషన్షిప్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆన్ ఆల్ డీటెయిల్ ఫీల్డ్స్. అంటే సపోజ్ నేను ఇక్కడ మాస్టర్ డీటెయిల్ కాకుండా లుక్అప్ కాకుండా మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేశాను అనుకుందాం. అప్పుడు దీనికి మనం స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ రికార్డ్ అంటే పేరెంట్ రికార్డ్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవడం మ్యాండేటరీ అంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద రిలేషన్షిప్ ఫీల్డ్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఫీల్డ్, టీచర్. ఓకే, సో ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్. వాట్ ఈస్ ద డీటెయిల్ రికార్డ్, స్టూడెంట్ ఈస్ ద డీటెయిల్ ఆబ్జెక్ట్ లేదా చైల్డ్ ఆబ్జెక్ట్. సో డీటెయిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. దేంట్లో
మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నాట్ లుకప్లో పేరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోకపోయినా ఫైన్, ఇట్ విల్ అలౌ టు సేవ్. బట్ మాస్టర్ డీటెయిల్లో ఏంటంటే మాస్టర్ ఆబ్జెక్ట్ని అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ I will demo it to you. The ownership and sharing of a detailed record అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ ఆర్ డిటర్మైన్డ్ బై ద మాస్టర్ రికార్డ్, ఓకేనా. సో మనం ఇంకా ఓనర్షిప్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఓనర్షిప్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ దేనికోదానికి నేను ఇది చేశాను, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు స్టూడెంట్ రికార్డ్కి ఓనర్ ఏమున్నారు, ఒక యూజర్ ఉన్నాడు. అలాగే టీచర్ ఆబ్జెక్ట్ కూడా ఓనర్ ఒక యూజర్ ఉన్నాడు, ఓకేనా. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ దాని మీనింగ్ ఏంటంటే ఓనర్షిప్, ఈ షేరింగ్ అనేది పక్కన పెట్టండి, ఓకేనా. ఈ షేరింగ్ డీటెయిల్, ఓకేనా, ఇది పక్కన పెట్టేసండి. ద ఓనర్షిప్ డిటర్మైన్డ్ బై ద మాస్టర్ రికార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఐ గో టు జిగ్నేష్, ఓకే. సో ఈ స్టూడెంట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే టీచర్ రికార్డ్కి ఎవరైతే ఓనర్ ఉంటాడో వాళ్ళకి చైల్డ్ రికార్డ్స్ కూడా తనే ఓనర్ అవుతాడు. అర్థమవుతుందా? క్లియర్? అంటే లుకప్లో ఏంటంటే లుకప్లో పేరెంట్ ఆబ్జెక్ట్కి అంటే ఈ పేరెంట్ ఆబ్జెక్ట్కి ఒక ఓనర్ ఉండొచ్చు, చైల్డ్ ఆబ్జెక్ట్కి ఇంకో ఓనర్ ఉండొచ్చు, ఫస్ట్ పాయింట్, ఓకే. బట్ మాస్టర్ డీటెయిల్లో పేరెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఓనరే చైల్డ్ ఆబ్జెక్ట్ యొక్క ఓనర్ అవుతాడు. ఓనర్ ఆబ్జెక్ట్ అప్లై అవుతుంది. క్లియర్? అరే క్లియర్ విత్ దిస్ పాయింట్? అంటే బేసిక్గా మాస్టర్ డీటెయిల్ ఏంటంటే మాస్టర్ డీటెయిల్లో డీటెయిల్ ఆబ్జెక్ట్ అంటే ఒకవేళ దీనికి రిలేషన్షిప్ లుకప్ లేకుండా మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా టీచర్ ఆబ్జెక్ట్ అంటే డీటెయిల్ ఆబ్జెక్ట్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు అంటే క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. అలాగే మాస్టర్ అంటే పేరెంట్ రికార్డ్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటాడో అదే ఓనర్ చైల్డ్ రికార్డ్స్కి అప్లై అవుతుంది. ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్? ఓకే. ఇప్పుడు ఇదంతా చేసి చూపిస్తాను, బట్ చేసే కంటే ముందు వాట్ ఈస్ మాస్టర్ డీటెయిల్ అని మీకు తెలుసుకోవాలి. వెన్ ఏ యూజర్ డిలీట్స్ ద మాస్టర్ రికార్డ్ ఆల్ చైల్డ్ రికార్డ్స్ విల్ గెట్ డిలీటెడ్. మాస్టర్ డీటెయిల్ ఎలా ఉంటుందంటే నేను జోగేంద్ర రాజ్ అనే టీచర్ని డిలీట్ చేస్తే దానికి రిలేటెడ్ అయిన చైల్డ్ రికార్డ్స్ మొత్తం అంటే జిగ్నేష్, ఒకవేళ జోగేంద్ర రాజ్ అనే టీచర్కి ఇంకొక 5 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఆ 5 స్టూడెంట్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఎప్పుడు? ఇఫ్ ఐ డిలీట్ దిస్ టీచర్ రికార్డ్. బట్ లుకప్లో అలా ఉండదు అనమాట. అంటే నేను పేరెంట్ రికార్డు టీచర్ని డిలీట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ రికార్డ్ డిలీట్ చేశాను అనుకో, అతనికి ఉన్న చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు. చూపిస్తాను చూడండి. సపోజ్ జోగేంద్ర రాజ్ డిలీట్ చేశారంటే జిగ్నేష్ అనే రికార్డు అలాగే ఉంటుంది, ఓకేనా. ఇఫ్ ఐ డిలీట్ ద జోగేంద్ర రాజ్, స్టూడెంట్స్ లెక్క వచ్చేసరికి జిగ్నేష్ అలాగే ఉంటుంది. బట్ మాస్టర్ డీటెయిల్ అలా ఉండదు అనమాట. ఇఫ్ ఐ డిలీట్ ద టీచర్ రికార్డ్ చైల్డ్ రికార్డ్స్ విల్ ఆటోమేటికల్లీ గెట్స్ డిలీటెడ్, ఓకేనా. సో నెక్స్ట్ యూ కెన్ క్రియేట్ ద రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ ఆన్ మాస్టర్ రికార్డ్ టు సమ్మరైజ్ ద డీటెయిల్ రికార్డ్స్. అంటే మనకి ఈ మాస్టర్ డీటెయిల్లో రోల్ ఆఫ్ సమ్మరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. రోల్ ఆఫ్ సమ్మరీ అనేది కాన్సెప్ట్ ఉంది, రోల్ ఆఫ్ సమ్మరీ, ఓకేనా. దాన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో మాత్రమే క్రియేట్ చేయగలము, ఓకేనా అని చెప్తున్నాడు. ఏంటి రోల్ ఆఫ్ సమ్మరీ, దాని యొక్క పర్పస్ ఏంటనే తర్వాత మనం డిస్కస్ చేస్తాం. సో ఆర్ యూ క్లియర్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పాయింట్స్? ఫస్ట్ క్వశ్చన్ డెమో ఐ విల్ గో నౌ, ఓకే. సో నౌ ఇప్పుడు ఇంకొకటి పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లుకప్, ఇప్పుడు దీన్ని లుకప్ క్రియేట్ చేసేసాను. దీన్ని ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత 3 ఆప్షన్స్ ఉన్నాయి, క్యాన్సిల్, సేవ్. ఒకవేళ లేబుల్ ఏదైనా మార్చాలన్నా, ఏపీ నేమ్ మార్చాలన్నా, ఓకేనా. సో ఇవన్నీ మనము సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చేంజ్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మన ఫీల్డ్ టైప్ ఏంటి ప్రస్తుతానికి, దీనికి లుకప్ రిలేషన్షిప్. దాన్ని నేను మాస్టర్ డీటెయిల్కి మార్చాలి అంటే ఐ నీడ్ టు సెలెక్ట్ ద మాస్టర్ డీటెయిల్. అంటే నేను ఆల్రెడీ లుకప్ రిలేషన్షిప్ ఉన్నదాన్ని మాస్టర్ డీటెయిల్కి టైప్ మారుస్తున్నాను, అదే ఫీల్డ్ లేబుల్ని, అదే ఫీల్డ్ ఏపీ నేమ్ని, జస్ట్ టైప్ ఆఫ్ ద ఫీల్డ్ మారుస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఏంటి? సపోజ్ మీరు ఒక టెక్స్ట్తో క్రియేట్ చేస్తారు, దాన్ని నెంబర్ టైప్లోకి మార్చుకోవచ్చు, లేదా ఉన్నదాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడం ఒక ఆప్షన్, లేదా అదే ఫీల్డ్ యొక్క డేటా టైప్ మార్చడం. సపోజ్ మీరు నంబర్ క్రియేట్ చేసే బదులు టెక్స్ట్ టైప్ క్రియేట్ చేశారు, ఓకే. దానికి అప్పుడు ఏంటి 2 వేస్, ఓకేనా. ఫస్ట్ రాంగ్ టైప్తో క్రియేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ కరెక్ట్ టైప్తో డేటా టైప్తో క్రియేట్ చేసి ఒక వే, లేదా అదే ఫీల్డ్ని ఎడిట్ చేసి డేటా టైప్ మార్చుకోవడం రెండో వే. నేను ఇప్పుడు లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేశాను, వాటి యొక్క డెమో చూశాను. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్ మాస్టర్ డీటెయిల్ అని చెప్పేసి క్రియేట్ చేసుకోవడం ఒక వే, లేదా లుకప్ రిలేషన్షిప్ డేటా టైప్ ఇప్పుడు వచ్చేసి రిలేషన్షిప్ టైప్ మారుస్తున్నాను అనమాట, లుకప్ టు మాస్టర్ డీటెయిల్, ఓకే. సో ఇప్పుడు ఐఎమ్ కన్వర్టింగ్, ఓకే. నౌ లెట్స్ క్లిక్ ఆన్ హియర్.
సో ఇప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు సేమ్ లుక్అప్ రిలేషన్షిప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ లుక్అప్ ఫిల్టర్ అంటే ఏందో ఇందాక చెప్పినట్టు తర్వాత డిస్కస్ చేద్దాం. క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏమో ఎర్రర్ వస్తుంది అంటే, సో ఏంటి ఎర్రర్ మీనింగ్? యూ కెనాట్ క్రియేట్ ఏ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడ ఆగిపోండి మీ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. మీరు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేరు ఆన్ దేని మీద? ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. అంటే ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్, ఓకే. ఏంటి ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్? మనకి రెండు ఉన్నాయి, టీచర్ టు స్టూడెంట్. సో ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఒకవేళ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే ఏ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు? స్టూడెంట్ నుంచి టీచర్ క్రియేట్ చేస్తున్నాం. అతను ఏం చెప్తున్నాడంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఆల్రెడీ మనకి రికార్డ్స్ ఉంటే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఇప్పుడు రికార్డ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంది, ఓకేనా. ఇఫ్ ఐ గో టు దిస్ వన్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ఆల్, ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఆల్రెడీ రికార్డ్ ఉంటే దానికి నువ్వు దానికి లుక్అప్ రిలేషన్షిప్ ఉన్న దాన్ని లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేయలేవు ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఒకవేళ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ ద లుక్అప్ రిలేషన్షిప్. ఆల్రెడీ క్రియేట్ చేసాము. పాపులేట్ ద లుక్అప్ ఫీల్డ్ విత్ డేటా ఇన్ ఆల్ రికార్డ్స్. ఒకవేళ సపోజ్ ఈ స్టూడెంట్ లో 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ కి టీచర్ ఆబ్జెక్ట్ ని పాపులేట్ చేయాలి అంటుంది. అర్థమవుతుందా? పాపులేట్ ద లుక్అప్ ఫీల్డ్. వాట్ ఈస్ ద లుక్అప్ ఫీల్డ్? టీచర్, ఓకేనా. ఆల్ ద రికార్డ్స్ అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి అన్ని రికార్డ్స్ కి నువ్వు డేటా అనేది పాపులేట్ చేయాలి అంటుంది. నాకైతే ప్రస్తుతానికి ఒకే ఒక స్టూడెంట్ రికార్డ్ ఉంది, దానికి పాపులేట్ చేసాం, ఓకేనా. అండ్ దెన్ చేంజ్ ద మాస్టర్ లుక్అప్ రిలేషన్షిప్ టు, అంటే పాపులేట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ బేసిక్గా ఎందుకు అది ఎర్రర్ వస్తుందంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో స్టూడెంట్ ఆబ్జెక్ట్ మీద టీచర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం మ్యాండేటరీ. ఒకవేళ నువ్వు లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి టీచర్ ఆబ్జెక్ట్ అసోసియేట్ అయింటేనే నువ్వు మార్చగలవు. ఒకవేళ లేదనుకుంటే రెండు విధాలుగా నువ్వు దాన్ని ఇష్యూ క్లియర్ చేయొచ్చు. ఏంటి? ఫస్ట్ అన్ని స్టూడెంట్ రికార్డ్స్ డిలీట్ చేసేయడము, లేదా డిలీట్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. లేదా స్టూడెంట్ రికార్డ్స్ డిలీట్ చేయలేను అనుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి టీచర్ వాల్యూ, ప్రతి ఒక్క స్టూడెంట్ రికార్డ్ ఓపెన్ చేసి దానికి ఏదో ఒక టీచర్ వాల్యూ అసోసియేట్ చేస్తేనే కన్వర్ట్ చేయగలవు. ఇప్పుడు నాకు ఒకే ఒక స్టూడెంట్ రికార్డ్ ఉంది, దానికి పాపులేట్ చేశాను. ఒకవేళ 10 ఉన్నాయనుకోండి, 10 లో 5 స్టూడెంట్ రికార్డ్స్ కి టీచర్ లేదు, ఆ 5 స్టూడెంట్ రికార్డ్స్ కూడా డేటా పాపులేట్ చేసిన తర్వాత దెన్ అగైన్ ఐ నీడ్ టు గో టు ద ఫీల్డ్స్ అండ్ రిలేషన్. అంటే నా ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇప్పుడు చేంజ్ ఫీల్డ్ టైప్ క్లిక్ చేశాను, ఓకేనా. నౌ ఐ షుడ్ నాట్ గెట్ ఎర్రర్, ఓకే. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఎర్రర్ రాదు చూడండి. అంటే బేసిక్గా ఐ జస్ట్ కన్వర్టెడ్ ఫ్రమ్ లుక్అప్ టు మాస్టర్ డీటెయిల్. క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? కన్వర్షన్ ఆఫ్ ద లుక్అప్ టు మాస్టర్ డీటెయిల్. హలో, లేదు. సో కన్వర్ట్ చేశాను. సో ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ రికార్డ్ ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, ఓకేనా. టు టేక్ దట్, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేయగానే ఇక్కడ సపోజ్ కిరణ్ ఇప్పుడు సేవ్ చేస్తాను అనమాట. ఇక్కడ అడుగుతుంది ఏంటి? టీచర్ కూడా స్టార్ మార్క్ లెక్క రెడ్ కలర్ లెక్క వచ్చింది. అంటే ఇన్ మాస్టర్ డీటెయిల్ సెలెక్టింగ్ ఏ వాల్యూ టు ద పేరెంట్ ఫీల్డ్, అంటే మాస్టర్ ఫీల్డ్ ఇస్ ద మ్యాండేటరీ. అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో పేరెంట్ రికార్డ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడము మ్యాండేటరీ. ఇట్ విల్ నాట్ అలో యూ టు సేవ్ ఏ చైల్డ్ రికార్డ్ ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ పేరెంట్ రికార్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో డెఫినెట్లీ ఐ నీడ్ టు సెలెక్ట్. if I don't select any value, then I cannot save a record. ఎప్పుడు? మాస్టర్ డీటెయిల్ లో మాత్రమే. అదే లుక్అప్ రిలేషన్షిప్ లో ఏంటంటే దీనికి ఏం వాల్యూ ఇవ్వకపోయినా కూడా సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే మాస్టర్ డీటెయిల్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ స్టూడెంట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఓనర్కి ఏం డేటా లేదు చూడండి, ఓకే. క్లియర్? అర్థమవుతుంది? ఇక్కడ ఓనర్కి ఏం డేటా పాపులేట్ అవ్వలేదు. అదే ఇప్పుడు ఇది డీటెయిల్ ఆబ్జెక్ట్ లో లుక్అప్ రిలేషన్షిప్ అయితే ఓనర్కి ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ నేమ్ ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యేది, ఓకేనా. సో ఇప్పుడు హిమేష్ గుప్తాకి అనే రికార్డ్కి ఏ ఓనర్ ఉంటాడో వీళ్ళిద్దరికి కూడా అదే ఓనర్ పాపులేట్, అంటే అదే ఓనర్ అప్లికేబుల్ అవుతుంది. ఓనర్ నేమ్ ఇక్కడ కనపడదు కానీ అదే ఓనర్ అప్లికేబుల్ అవుతుంది. క్లియర్? సో లెట్ మీ ట్రై టు డిఫరెంట్ యూజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ హిమేష్ గుప్తా అనే అతను మాస్టర్ డీటెయిల్ మాస్టర్ ఆబ్జెక్ట్ యొక్క టీచర్ ఆబ్జెక్ట్, అంటే మాస్టర్ ఆబ్జెక్ట్ టీచర్ ఆబ్జెక్ట్, దాంట్లో హిమేష్ గుప్తా ఈజ్ వన్ ఆఫ్ ద టీచర్. హిమేష్ గుప్తాకు ఉన్న ఓనర్ వచ్చేసి శివానంద, ఓకేనా. సో ఇఫ్ ఐ ట్రై టు అసైన్ ఏ డిఫరెంట్ ఓనర్, ఓకేనా, సపోజ్ ఇంటిగ్రేషన్ యూజర్, ఇంటిగ్రేషన్ అంటే
ఒక ఆర్గ్ లో మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు, ఓకేనా, ఇంటిగ్రేషన్ యూజర్ ని అసైన్ చేస్తాం. నౌ ఐఎమ్ గెటింగ్ ఎర్రర్, బ్యాడ్ ఫీల్డ్ నేమ్ ఆన్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ ఓనర్ ఐడి, ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ద డిఫరెంట్ ఓనర్ ఐడి. ఓకే, ఇక్కడ బేసిక్ ఏంటంటే whatever the owner that we have for the parent record, the same owner will get applied to the child records also. అదే మీరు అబ్జర్వ్ చేయండి, లుకప్ రిలేషన్ ఉన్నప్పుడు ఓనర్ వాల్యూ స్టూడెంట్ కి పాపులేట్ అవుతుంది, అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కి పాపులేట్ అవుతుంది, పేరెంట్ ఆబ్జెక్ట్ అంటే టీచర్ రికార్డ్ కి పాపులేట్ అవుతుంది, ఓకేనా. బట్ మాస్టర్ డీటెయిల్లో టీచర్ స్టూడెంట్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ సపరేట్ గా ఓనర్ ఉండదు. క్లియర్ విత్ దట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు నేను హిమేష్ గుప్తాని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు జిగ్నేష్ అండ్ కిరణ్ కూడా, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్లోకి వెళ్తే నాకు 2 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను వీళ్ళకున్న పేరెంట్ ఎవరు, హిమేష్ గుప్తా. నేను దీన్ని డిలీట్ చేస్తే స్టూడెంట్ రికార్డ్స్ లో ఉన్న వీళ్ళిద్దరు కూడా డిలీట్ అయిపోతారు, ఓకేనా. క్లియర్. సో నౌ లెట్స్ ట్రై దట్. నౌ లెట్స్ గో టు ద హిమేష్ గుప్తా పేరెంట్ రికార్డ్. ఇఫ్ ఐ డిలీట్ దిస్, మీరు అబ్జర్వ్ చేయండి, హిమేష్ గుప్తా డిలీట్ చేశాను. నౌ ఇఫ్ ఐ గో టు ద స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ లో ఆ ఇద్దరు కూడా లేరు, ఎందుకంటే పేరెంట్ రికార్డ్ డిలీట్ చేసినప్పుడు చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోయినాయి. క్లియర్. అంటే లుక్అప్ రిలేషన్షిప్ లో పేరెంట్ రికార్డ్ డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవ్వవు, మాస్టర్ డీటెయిల్ లో పేరెంట్ రికార్డ్ డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవుతాయి. దట్ ఈస్ అనదర్ డిఫరెన్స్. ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ వి హ్యావ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ అని. సో మీరేం చెప్పాలి, సో ఇదే పాయింట్ చెప్పాలి. సో ఇన్ లుక్అప్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు సెలెక్ట్ ద పేరెంట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ పాయింట్, నోట్ ఇట్ అవుట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇఫ్ యూ డిలీట్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ద lookup relationship, child records will not get deleted, but whereas in master detail, if you delete the parent record, all child records also will get deleted. Second point. Third point enti, so in lookup relationship both parent and child can have their own owner fields, but master detail entante the owner of the parent record will get applied to the its child records. Third point అయిపోయిందా, క్లియర్. వీటి వరకు ఏమంటే అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసినట్టు రోల్ ఆఫ్ సమ్మరీస్. ఈ రోల్ ఆఫ్ సమ్మరీస్ అనేది ఓన్లీ మాస్టర్ డీటెయిల్కి మాత్రమే అప్లికబుల్, అంటే ఓన్లీ మాస్టర్ డీటెయిల్ మాత్రమే ఉంటాయి, ఓకేనా. లుక్అప్ రిలేషన్షిప్ లో ఈ రోల్ ఆఫ్ సమ్మరీస్ అనేవి ఉండవు. ఏంటి ఆ రోల్ ఆఫ్ సమ్మరీస్ అంటే, సో ఈ రోల్ ఆఫ్ సమ్మరీ అనేది ఇక్కడ మీరు క్లిక్ ఇచ్చారంటే న్యూ, ఓకేనా. సో ఇక్కడ డేటా టైప్ లో రోల్ ఆఫ్ సమ్మరీ అనేది కూడా ఒకటి ఉంది, బట్ ఇది గ్రేడ్ అవుట్ అయిపోయింది. సో ఈ రోల్ ఆఫ్ సమ్మరీ అనేది మాస్టర్ డీటెయిల్లో మాస్టర్ ఆబ్జెక్ట్, ఏదైతే మాస్టర్ ఆబ్జెక్ట్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఉంటుందో దాని మీద మాత్రమే మనం ఈ రోల్ ఆఫ్ సమ్మరీ అనేది క్రియేట్ చేయొచ్చు. చైల్డ్ ఆబ్జెక్ట్ లో అంటే మాస్టర్ డీటెయిల్ ఇప్పుడు స్టూడెంట్ అనేది చైల్డ్ కదా, అంటే డీటెయిల్ ఆబ్జెక్ట్ కదా. సో దాంట్లో నేను రోల్ ఆఫ్ సమ్మరీ క్రియేట్ చేయలేను, ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఐ సింబల్ అది హెల్ప్ టెక్స్ట్ పెడితే యూ కెనాట్ క్రియేట్ దిస్ టైప్ ఆఫ్ ఫీల్డ్, అంటే రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్. ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్, రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. ఎందుకు ఈ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలి, బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద మాస్టర్ అనే మాస్టర్ డీటెయిల్, అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో మాస్టర్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ కాదు. సో స్టూడెంట్ అండ్ టీచర్ లో మాస్టర్ ఆబ్జెక్ట్ ఏంటి, టీచర్ కదా. సో నేను మాస్టర్ రోల్ ఆఫ్ సమ్మరీ అనేది టీచర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే క్రియేట్ చేయగలను. గైస్ ఆర్ యూ ఫాలోయింగ్ అప్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, స్పీడ్గా వెళ్తున్నాను అనుకున్నా, ఓకేనా, యూ కెన్ స్టాప్ మీ. ఇప్పుడు టీచర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రోల్ ఆఫ్ సమ్మరీ ఎనేబుల్ అయింది. ఎందుకంటే ది టీచర్ ఆబ్జెక్ట్ ఈస్ ద మాస్టర్ ఆబ్జెక్ట్, ఓకే. సో మాస్టర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే మనం రోల్ ఆఫ్ సమ్మరీ క్రియేట్ చేయగలం. చైల్డ్ ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్ మీద నేను క్రియేట్ చేయలేను. సో ఈ టీచర్ ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో రోల్ ఆఫ్ సమ్మరీ ఎనేబుల్ అయింది, ఎందుకంటే దిస్ ఇస్ ద మాస్టర్ ఆబ్జెక్ట్. సో అది కూడా ఇక్కడ చెప్తారు అనమాట, ఓకే. యూ కెన్ క్రియేట్ రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ దేని మీద, ఆన్ మాస్టర్ రికార్డ్. అంటే మాస్టర్ వాట్ ఇస్ ద మాస్టర్ రికార్డ్, సో ఇది మాస్టర్ ఆబ్జెక్ట్ మీద మనం రోల్ ఆఫ్ సమ్మరీ అంటే టైప్ క్రియేట్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకొని, సో టు సమ్మరైజ్ ద డీటెయిల్ రికార్డ్స్, అంటే డీటెయిల్ రికార్డ్స్ ఏంటి, చైల్డ్ రికార్డ్స్. అంటే నేను స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్స్ ని సమ్మరైజ్ చేసి, అంటే కౌంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కావచ్చు, ఓకేనా. అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి రోల్ ఆఫ్ సమ్మరీలో. సో బేసిక్ గా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి, ఐ కెన్ ఓన్లీ క్రియేట్ ద రోల్ ఆఫ్ సమ్మరీ ఓన్లీ ఆన్ ద మాస్టర్ ఆబ్జెక్ట్, నాట్ ఆన్ ద చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఈ రోల్ ఆఫ్ సమ్మరీ ఓన్లీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఉంటుంది, ఓన్లీ మాస్టర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, రోల్ ఆఫ్ సమ్మరీ, ఓకేనా. టైప్ వచ్చేసి రోల్ ఆఫ్ సమ్మరీ, ఓకేనా. ఇక్కడ అడుగుతుండే రోల్ ఆఫ్ సమ్మరీ ఏంటంటే, సో ఈ రోల్ ఆఫ్ సమ్మరీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తాను, ఓకేనా. సేవ్ అన్ న్యూ, ఓకేనా. సేవ్ అన్ న్యూ సంథింగ్ ఇలా ఏదో ఒకటి ర్యాండమ్గా క్రియేట్ చేస్తాము. చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఉమా అనే టీచర్కి ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, 3 ఉన్నారు.
సో ఇప్పుడు ఈ టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో నాకు ఇక్కడే కౌంట్ కావాలి. సో ఐ వాంట్ టు నో ద కౌంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ కౌంట్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే కౌంట్ నాకు ఇక్కడే కావాలి. సో ఇలా అంటే ఐ వాంట్ టు సమ్మరైజ్, అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఐ వాంట్ టు సమ్మరైజ్ అండ్ అగ్రిగేట్. ఐ నీడ్ టు టేక్ ద అగ్రిగేట్ ఫంక్షన్ ఆఫ్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ఇట్స్ పేరెంట్ రికార్డ్. అర్థమవుతుంది. వాట్ ఇస్ ద పేరెంట్ రికార్డ్? ఉమా ఇస్ అ టీచర్. సో ఈ కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు ఇక్కడే కావాలి. సో అలాంటి సమ్మరైజేషన్ ఆఫ్ ద చైల్డ్ రికార్డ్స్. ఓకే, సో సమ్మరైజేషన్ కౌంట్ ఆఫ్ చైల్డ్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ దట్ వాల్యూ ఇన్ ద పేరెంట్ రికార్డ్. సో ఇప్పుడు సో అలాంటి బేసిక్ ఇక్కడ సో అగ్రిగేట్ ఫంక్షన్. వాట్ ఈస్ ద అగ్రిగేట్ ఫంక్షన్? కౌంట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ కౌంట్? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ఫర్ దిస్ టీచర్. సో ఎంతమంది ఉన్నారు? 4. ఒకవేళ నువ్వు కొత్తగా క్రియేట్ చేశారనుకో 4, ఆ 4 అనేది ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో ఇలాంటి అగ్రిగేషన్ చేసుకోవడానికి మనం రోల్ ఆఫ్ సమ్మరీ క్రియేట్ చేస్తున్నాం. సో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ టీచర్ మీద క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ దిస్ టీచర్. ఓకే, ఇది ఫీల్డ్ లేబుల్. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఎక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ ఉంది కదా. మాస్టర్ ఆబ్జెక్ట్ ఏంటి? టీచర్ ఆబ్జెక్ట్. సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఏ ఆబ్జెక్ట్ సమ్మరైజ్ చేస్తున్నాము? దీనికి టీచర్ ఆబ్జెక్ట్ కొన్ని చైల్డ్ ఆబ్జెక్ట్స్ మొత్తం ఒకవేళ మల్టిపుల్ ఒక పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి స్టూడెంట్స్ అని చూపిస్తుంది. నేను ఇక్కడ ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఏం కౌంట్ చేయాలనుకుంటున్నాను? కౌంట్ ఆఫ్ ద స్టూడెంట్ రికార్డ్స్, జస్ట్ కౌంట్. ఓకేనా? సమ్ అని క్లిక్ చేసి, సమ్ అంటే ఏంటి ఇవన్నీ తర్వాత వస్తాను. కౌంట్ అంటే జస్ట్ కౌంట్ ఆఫ్ ద చైల్డ్ రికార్డ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా అంటే ఈ ఫిల్టర్ క్రైటీరియా ఎప్పుడు వాడతాము, ఏ సినారియోస్లో వాడతామో తర్వాత చెప్తాను. సో బేసిక్గా ఇప్పుడు ఏంటి, టీచర్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాని టైప్ వచ్చేసి రోల్ ఆఫ్ సమ్మరీ. దాంట్లో వాల్యూ ఏమొస్తుంది అంటే కౌంట్ ఆఫ్ ద చైల్డ్ రికార్డ్స్, అంటే సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క కౌంట్. ఓకేనా? క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆర్ యూ ఫాలోయింగ్ అప్ విత్ మీ? ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. బేసిక్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్, టీచర్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాను. అది రిఫ్లెక్ట్ అవుతుందో లేదు చూద్దాం. ఇక్కడ అవుతుంది సెషన్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేయండి. అక్కడ క్రియేట్ అయిందా? ఇప్పుడు 3 అనేది ఎలా పాపులేట్ అవుతుందంటే దీనికి ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ ఉన్నారు కదా, స్టూడెంట్ రికార్డ్స్. సో ఆ స్టూడెంట్స్ యొక్క మొత్తం కౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ నేను ఏదైనా డిలీట్ చేశాను అనుకో, ఓకేనా, అది 2 అయిపోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు 2నే ఉన్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 2 రిఫ్రెష్ అవ్వాలి. ఓకేనా? జస్ట్ అంటే ఒకసారి అంటే రిఫ్రెష్ చేయాలి 2. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కొత్తది మళ్ళీ క్రియేట్ చేశారు, ఒక 2-3 క్రియేట్ చేశారు, ఆ నెంబర్ ఆటోమేటిక్గా పెరగాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 ఇక్కడ రిఫ్రెష్ అవుతుందా? క్లియర్? సో దట్స్ హౌ ఆటోమేటిక్గా మనకి ఈ రోల్ ఆఫ్ సమ్మరీ అనేది. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఎడిట్ చేయలేం, అంటే నేమ్ ఎడిట్ చేసినట్టు. ఓకేనా? ఈ రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ అనేది, ఎందుకంటే దిస్ ఇస్ గెటింగ్ ఇట్స్ వాల్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్స్ కౌంట్ ఆఫ్ చైల్డ్ రికార్డ్స్. ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ సో ఫార్? వాట్ ఈస్ రోల్ ఆఫ్ సమ్మరీ? రోల్ ఆఫ్ సమ్మరీ కౌంట్ తీసుకో. మీరు ఇక్కడికి వెళ్తే టీచర్ ఆబ్జెక్ట్లో, ఓకేనా, సో ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ దిస్ టీచర్ అనే ఫీల్డ్ టైప్ ఏంటి? రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్. సో ఏం తీసుకుంటుంది? కౌంట్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ కౌంట్ చేస్తుంది. ఓకేనా? క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం కన్ఫ్యూజన్ లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారీ చెప్తాను. ఈ రోల్ ఆఫ్ సమ్మరీలో ఒక 2-3 సినారీస్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇక్కడ యాక్చువల్లీ స్టాప్. ఓకేనా? స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఇప్పుడు న్యూ అని ఫీల్డ్ క్రియేట్ చేసి కరెన్సీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఏంటి? ఫీజ్ ఫర్ ఇయర్, లేకపోతే కరెన్సీ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో. ఓకేనా? స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఏంటి? ఫీజ్ ఫర్ ఇయర్, లేకపోతే ఫీ టు పే టు టీచర్. ఓకేనా? టీచర్కి ఎంత ఫీ పే చేయాలో అనే ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? సో క్లిక్ ఆన్, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ టీచర్కి ఎంత ఫీ పే చేయాలో అని ట్రాక్ చేసుకోవడానికి ఫీల్డ్ క్రియేట్ చేశాను. సేవ్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టూడెంట్స్లోకి వెళ్ళి, ఓకేనా, సో సారీ, దానికంటే ముందు టీచర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి లెట్ మీ క్రియేట్. ఓకేనా? జగదీష్ అనే టీచర్ ఉన్నాడు అనుకుందాం. ఓకేనా?
అలాగే ఓకే, ఇలా కొంతమంది టీచర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టీచర్స్లోకి వెళ్ళి నా ఐ క్లిక్ ఆన్ ద న్యూ. సో ఆ ఫీల్డ్ రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ అయితే హార్డ్ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ అవ్వలేదు. ఫీ టు పేడ్ అది రిఫ్రెష్ అవ్వలేదు కదా. లెట్స్ రిఫ్రెష్ హియర్. క్లిక్ ఆన్ హియర్. ఇప్పుడు సంథింగ్ ఓకే. సో టీచర్ ఈజ్ రెఫరింగ్ టు జగదీష్ టీచర్. ఈజ్ ద ఓబ్లేష్ జగదీష్ టీచర్. సో ఇప్పుడు అతను 360 రూపీస్ ఎంత పే చేస్తాడు అనుకుందాం, ఓకేనా. అలాగే సంథింగ్ అలాగే బాబురావు. సో సరే గారు సో ఇప్పుడు బేసిక్గా ఏం చేస్తానంటే కొంతమంది స్టూడెంట్స్ తీసుకున్నాను, ఓకేనా. సో ఆ స్టూడెంట్ టీచర్కి ఎంత పే చేయాలో మనం పే చేసాము. ఇప్పుడు గౌరవ్ అనే టీచర్కి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఒకరు వచ్చేసి $800 పే చేస్తున్నారు, ఒకరు వచ్చేసి $456 పే చేస్తున్నారు. సో నాకు ఈ గౌరవ్ అనే స్టూడెంట్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు అతని స్టూడెంట్స్ ఫీజు ఉంటుంది కదా, మొత్తం ఫీజు అమౌంట్ నాకు ఇక్కడ కావాలి. అంటే అతను ప్రతి ఒక్క స్టూడెంట్ కాడికి వెళ్ళి రోల్అప్ చేసుకోకుండా, అంటే ఈ స్టూడెంట్ సపోజ్ 10 మంది ఉన్నారు, 10 మంది ఒక్కొక్క ఫీ పే చేస్తుంటారు. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ఫీజు అమౌంట్ సమ్మేషన్ అయ్యి నాకు ఇక్కడ రావాలి. అర్థమవుతుందా? సమ్మేషన్ ఇక్కడ రావాలి. సో దానికోసం కూడా మనం రోల్అప్ సమ్మరీ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నాకు టీచర్ ఆబ్జెక్ట్ మీద ఫీల్డ్ కావాలి కాబట్టి టీచర్ ఆబ్జెక్ట్ మీద ఫీల్డ్ కావాలి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క టోటల్ ఫీజు యొక్క సమ్మేషన్ నాకు ఇక్కడ రావాలి. సో టీచర్ మీద రావాలి కాబట్టి టీచర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ సో ఐ గో టు ద ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. ఓకే, క్లిక్ ఆన్ న్యూ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోల్ ఆఫ్ సమ్మరీ క్రియేట్ చేస్తాను అనమాట. క్లిక్ ఆన్ న్యూ. నెక్స్ట్ ఏంటంటే టోటల్ ఫీ ఫర్ దిస్ టీచర్ అని ఒక ఫీల్డ్, ఓకేనా. దిస్ ఇస్ ద ఫీల్డ్ లేబుల్, ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ని సమ్మరైజ్ చేయాలి? స్టూడెంట్ లేదు సార్, కౌంట్ కదా. కౌంట్ ఆల్రెడీ మనం చూసాం. కౌంట్ అంటే మొత్తం ఎంత, ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కౌంట్ వస్తుంది. ఇప్పుడు సమ్మేషన్ కావాలి, సమ్మేషన్. సో సమ్మేషన్ అంటే ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్ని సమ్ చేయాలి, ఓకేనా. సో ఫీ టు పే టు దిస్ టీచర్ అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్ని, అంటే ఒక టీచర్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ టీచర్ రికార్డుకున్న స్టూడెంట్స్ మొత్తం సపోజ్ 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది ఒక్కొక్కరు $100 పే చేస్తున్నారు, 10,000, ఓకేనా. $10,000 టీచర్ ఆబ్జెక్ట్ మీద రోల్ అప్ అవుతుంది, ఓకేనా. క్లియర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఒకవేళ రిఫ్రెష్ అవ్వకపోతే హార్డ్ రిఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి 1256 ఎలా వస్తుంది. దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ సమ్మరీ కాబట్టి వీ కెనాట్ ఎడిట్ ఇట్. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ అనమాట. బాబురావు యొక్క 800 ప్లస్ 456 1256 వచ్చిందా. అలాగే ఇఫ్ యూ ఓపెన్ ఎనీ అదర్ టీచర్ రికార్డ్ ఆల్సో లైక్ దిస్ 915. అర్థమవుతుందా? దట్స్ హౌ రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్ వర్క్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా. అలాగే హైయెస్ట్ ఫీజు, సపోజ్ ఇప్పుడు ఈ జగదీష్ అనే స్టూడెంట్స్కి 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. హైయెస్ట్ ఫీ వాల్యూ ఎంత? సపోజ్ హైయెస్ట్ ఫీ పే చేసేవాళ్ళు 1000, దాన్ని ఏమంటారు, $1000 అనుకో. ఆ హైయెస్ట్ ఫీ అమౌంట్ నాకు ఇక్కడ రావాలి. అప్పుడు ఏం చేస్తాను, రోల్ ఆఫ్ సమ్మరీలో ఏం చేస్తాను, మ్యాక్స్ ఆఫ్ ఫీజు సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మినిమమ్ ఆఫ్ ఫీ సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్. మ్యాక్స్ మిన్ కూడా అగ్రిగేషన్ టైప్. అంటే ఉన్న స్టూడెంట్స్ లో మినిమం ఫీ, లోయెస్ట్ ఫీజు ఎంత ఉందో కావాలంటే మిన్ సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సమ్ కింద మ్యాక్స్ మిన్ ఉన్నాయి, ఓకేనా. సో అలా రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్ అనేది మాస్టర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. టు సమ్మరైజ్ ద చైల్డ్ ఆబ్జెక్ట్స్ కౌంట్, లేదా టు టేక్ ద అగ్రిగేషన్ అన్న సమ్ ఆఫ్ ఎనీ వాల్యూ, మ్యాక్స్ ఆఫ్ ఎనీ వాల్యూ, మినిమమ్ ఆఫ్ ఎనీ వాల్యూ. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రోల్ ఆఫ్ సమ్మరీ. ఓకే, సారీ ఏం లేదు, జస్ట్ రోల్ అప్ అది చదువుతున్నాను అంతే. అవునా, ఓకే. సో అంటే ఇక్కడ బేసిక్ ఏం చెప్తున్నాడు అంటే రీడ్ ఓన్లీ ఫీల్డ్ అంటే యూ కెనాట్ ఎడిట్ ఇట్. అంటే యూ కెనాట్ రీడ్ ఓన్లీ అంటే నువ్వు ఓన్లీ రీడ్ చేయగలవు, యూ కెనాట్ ఎడిట్ అని అర్థం. ఓకే, రీడ్ ఓన్లీ ఫీల్డ్ దట్ డిస్ప్లేస్ ద సమ్, అంటే సమ్ చేయొచ్చు, ఇందాక చేసాం. లేదంటే మినిమం ఆర్ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు సపోజ్ నాకు
ఈ రెండిట్లో మినిమం అమౌంట్ కావాలి. సపోజ్ 370 ఇంకోటి వచ్చేసి 4545 370 అంటే ఇప్పుడు సపోజ్ రెండే ఉన్నాయి. సపోజ్ 50 ఉన్నాయి అనుకుందాం. 50 స్టూడెంట్స్లో లోయెస్ట్ అమౌంట్ ఫీ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే కావాలంటే అప్పుడు నేను మినిమం సెలెక్ట్ చేసుకుంటాను, లేదా మ్యాక్స్ కావాలంటే మ్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. సో వాల్యూ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ద రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ ద రికార్డ్. సో ఆ రిలేటెడ్ లిస్ట్లో ఉన్న మిన్ మ్యాక్స్ లేదా సమ్ కౌంట్ కావాలనుకుంటే మనం ఇది చేస్తాము అని అర్థం. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రోల్ ఆఫ్ సమ్మరీ. సో నిన్న మీకు ఫార్ములా ఫీల్డ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫార్ములా ఫీల్డ్స్లో? ఏం లేవు. ఏం డౌట్స్ లేవా? ఓకే. సో బేసిక్గా ఈ ఫార్ములా ఫీల్డ్స్లో ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఫార్ములా ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఆబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ ఇది ఒకటి ఫీల్డ్ తీసుకుంటాను. ఏంటి? సబ్జెక్ట్ స్పెషలైజేషన్ లేదా సబ్జెక్ట్ హీ టీచర్స్. సబ్జెక్ట్ టీచర్స్ అంటే టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తాడో అనేది నేను ఒక ఫీల్డ్ తీసుకుంటాను టీచర్ ఆబ్జెక్ట్ మీద. ఓకేనా. టీచర్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ తీసుకుంటాను. ఏంటి? పిక్ లిస్ట్ టైప్ తీసుకొని పిక్ లిస్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో సబ్జెక్ట్ అని చెప్పి సింపుల్గా టీచర్ ఆబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ అంతే. ఓకేనా. హీ టీచర్స్ అంటే లేబుల్ ఏది కావాల్సి అది పెట్టుకోవచ్చు. సపోజ్ హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, సంథింగ్ ఏదో ర్యాండమ్గా కెమిస్ట్రీ, మెకానికల్, సంథింగ్ ఏదో, లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ, లేకపోతే సంథింగ్ ఏదో కొన్ని కెమిస్ట్రీ, సాంస్క్రిట్, పోయిటరీ, సంథింగ్ ఏదో. ఓకే. ఇలా చేసాము టీచర్ ఆబ్జెక్ట్. ప్రతి ఒక్క టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తారో స్టాప్ వెళ్ళి. సో ఇప్పుడు లెట్స్ రిఫ్రెష్ ఇట్. ఓకే. రిఫ్రెష్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయాలి. సో చూడండి సబ్జెక్ట్. ఓకేనా. ఇది ఇక్కడ ఎడిటబుల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో సపోజ్ నేను టీచర్ క్రియేట్ చేస్తాను. సో ఇతను వచ్చేసి సపోజ్ సంస్కృతి క్రియేట్ చేస్తాడు అనుకుందాం. సో ఇప్పుడు స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు షహబాజ్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ఇట్స్ టేక్ సమ్ టైమ్ 1 minute. ఓకే. లెట్ మీ క్రియేట్ ద న్యూ స్టూడెంట్. ఓకే. సో రిలేటెడ్ టు దిస్ గై యోగేంద్ర బాబు. ఇప్పుడు నాకేంటంటే యోగేంద్ర బాబు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తాడో ఆ సబ్జెక్ట్ నేము నాకు స్టూడెంట్ రికార్డులోనే కనపడాలి. అర్థమవుతుందా? ఆ టీచర్ యొక్క సబ్జెక్టు నాకు ఇక్కడే కనపడాలి. అర్థమవుతుందా? నౌ ఆన్ ద స్టూడెంట్ వెన్ ఎవర్ ఐ ఓపెన్ ద స్టూడెంట్ రికార్డ్. ఓకే. సో ఆ స్టూడెంట్ రికార్డ్ రిలేటెడ్ అయిన టీచర్ రికార్డ్ నాకు ఇక్కడే కనిపిస్తుంది. సో ఆ టీచర్ యొక్క సబ్జెక్ట్ కావాలంటే నేను మళ్ళీ దీని మీద క్లిక్ వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిక్వైర్మెంట్ గురించి చెప్తున్నాను. ఒకవేళ మనకి రిక్వైర్మెంట్ అంటే రియల్ టైంలో ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. చైల్డ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది. బట్ ఆ టీచర్ యొక్క సబ్జెక్ట్ వాల్యూ నేను చూడాలనుకుంటే మళ్ళీ ఆ టీచర్ రికార్డ్కి వెళ్ళి నేను దీన్ని చెక్ చేయాలి. అలా కాకుండా టీచర్ యొక్క సబ్జెక్టు నాకు స్టూడెంట్ అంటే ఈ టీచర్కి రిలేట్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ మీదే కనపడాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు అంటే ఒక బటన్ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కానీ అదొక వే. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ నావిగేటింగ్ ద యూజర్స్ మళ్ళీ బటన్ క్లిక్ చేసి చెక్ చేసుకోమని చెప్పకుండా ఆ టీచర్ యొక్క సబ్జెక్ట్ నాకు స్టూడెంట్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ వాల్యూ నాకు చైల్డ్ ఆబ్జెక్ట్లోనే కనపడాలి టెక్నికల్గా మాట్లాడితే. ఓకే. సో దాన్ని ఎలా చేస్తామంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ కొత్త ఫీల్డ్ కావాలి, అవునా కదా? కాబట్టి నేను ఏం చేస్తాను, స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తాను. సో ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తాను. ఓకేనా. క్లియర్? స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఫీల్డ్ జనరేషన్లో కొత్త ఫీల్డ్ కావాలి. సో దాని డేటా ఎలా రావాలి? టీచర్ దాని పేరెంట్ రికార్డ్ యొక్క సబ్జెక్ట్ కావాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఆటోమేటిక్గా రీడ్ చేయాలి కాబట్టి పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి మనం ఇక్కడ ఎంటర్ చేసేది కాదు కాబట్టి సో ఐ నీడ్ టు గో టు ద ఫార్ములా ఫీల్డ్. ఓకేనా. సో ఆటోమేటిక్లీ క్లిక్ ఆన్ ఫార్ములా ఫీల్డ్. ఓకేనా. సో ఇక్కడ నేమ్ ఏమి ఇస్తానంటే టీచర్
సబ్జెక్ట్. టీచర్ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే లేబుల్ ఏదైనా మార్చుకోవచ్చు. ఓకేనా. సో టీచర్ సబ్జెక్ట్ అనేది టెక్స్ట్ కాబట్టి, సబ్జెక్ట్ అనేది టెక్స్ట్ కాబట్టి రిటర్న్ టైప్ ఏం తీసుకుంటాను, టెక్స్ట్ తీసుకుంటాను. టెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫార్ములాకి వెళ్ళాలి. ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్కి ఏమేమి ఫీల్డ్స్ ఇప్పుడు క్రియేటెడ్ బై అనేది యూజర్ లుక్అప్. అలాగే టీచర్ అనే ఫీల్డ్ ఉంది కదా, టీచర్ గ్రేటర్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ అంటే టీచర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ని కూడా నేను తెచ్చుకోవచ్చు అని అర్థం. సో టీచర్ ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్ నేను తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ అనే ఫీల్డ్ని తెచ్చుకోవాలి. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. సో ఈ సబ్జెక్ట్ అనే ఫీల్డ్ని తెచ్చుకున్న తర్వాత సింటాక్స్ చెక్ చేయాలి అక్కడ. అంటే సబ్జెక్ట్ బేసిక్గా ఏం లేదు, స్టూడెంట్ మీద నేను కొత్త ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసి దాని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి టెక్స్ట్. సో దాని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టీచర్లో ఉన్న సబ్జెక్ట్ అనే ఫీల్డ్ తెచ్చుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, టీచర్లో ఉన్న టీచర్ అనేది లుక్అప్ అంటే లుక్అప్ లేదా మాస్టర్ డీటెయిల్ టైప్ కాబట్టి దానికి నావిగేట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత __r వస్తుంది. ఓకేనా. అంటే స్టూడెంట్ నుంచి టీచర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ టీచర్ యొక్క ఏపీ నేమ్ వచ్చేసి __c బట్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు నావిగేట్ టు సబ్జెక్ట్ ఫీల్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళినప్పుడు __r అని మీనింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ త్రూ ద రిలేషన్షిప్ ఫీల్డ్ అని అవుతాం. ఆర్ అంటే రిలేషన్షిప్ అని. ఓకేనా. సో టీచర్ __r అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఐఎమ్ నావిగేటింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఓకే, క్లియర్ ఫస్ట్ లిస్టింగ్. అలాగే ఈ టీచర్ అనే ఆబ్జెక్ట్లో అండ్ స్టూడెంట్ అనే ఏపీ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మళ్ళీ ఫీల్డ్ సబ్జెక్ట్ ఇస్ ఏ పిక్ లిస్ట్ని మనము డైరెక్ట్గా రెఫర్ చేయలేము. సో దాన్ని మళ్ళీ మనము తీసుకోవాలనుకుంటే దీన్ని మళ్ళీ టెక్స్ట్ టైప్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో నౌ ఐఎమ్ కన్వర్టింగ్ ద పిక్ లిస్ట్ టైప్ టు టెక్స్ట్ టైప్. ఓకేనా. ఎలా కన్వర్ట్ చేయాలి, టెక్స్ట్ అనే ఫంక్షన్ అప్లై చేయాలి. క్లియర్. చూడండి, నో సింటాక్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే టీచర్ ఆబ్జెక్ట్లో ఉన్న అంటే ఈ స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయితే నేను ఓపెన్ చేస్తాను దానికి రిలేటెడ్ టీచర్ ఆబ్జెక్ట్ లోంచి సబ్జెక్ట్ వాల్యూని తీసుకొచ్చి టీచర్ సబ్జెక్ట్ అనే ఫీల్డ్ లో ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. క్లియర్ విత్ దిస్ పాయింట్. సో ఇది మనం మళ్ళీ అంటే బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ డేటాని మనం డైరెక్ట్గా రీడ్ చేయొచ్చు యూజింగ్ ద రిలేషన్షిప్ నావిగేషన్. క్లియర్. చూడండి, టీచర్ సబ్జెక్ట్ ఏమొచ్చింది సాంస్క్రిట్, అగైన్ ఫార్ములా ఫీల్డ్ కాబట్టి రీడ్ ఓన్లీ. అలాగే మీరు ఇక్కడ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ బాబు రావు అన్నాడు, టీచరు గౌరవ్కి అంటే గౌరవ్ అనే టీచర్కి మనం ఇంకా సబ్జెక్ట్ ఏమి ఇవ్వలేదు. సో సపోజ్ ఇఫ్ ఐ గో టు ద ఫిజిక్స్, ఓకే, ఇఫ్ ఐ గో టు ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకేనా, సో ఆటోమేటిక్గా ఫిజిక్స్ వస్తుంది. ఓకేనా. బికాస్ ఇట్స్ రీడింగ్ ఇట్స్ వాల్యూ అంటే టీచర్ సబ్జెక్ట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫార్ములా విచ్ ఈస్ రీడింగ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ఇట్స్ టీచర్ డాట్ స్టూడెంట్ సబ్జెక్ట్. క్లియర్ విత్ దిస్ పాయింట్. How to read this is one more use case of the formula type. Clear. ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు. కన్ఫ్యూజన్ డౌట్ అట్లా ఏమన్నా చెప్పండి. ఓకేనా. సో మీరేం చేయాలంటే దెర్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఫార్ములా ఫీల్డ్. మీరేం చేయాలంటే ఈరోజు ఫార్ములా ఫీల్డ్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ ప్రతి ఒక్క టాపిక్ ఒక డెవలపర్ గైడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో బిల్డ్ ఏ ఫార్ములా ఫీల్డ్. ఓకేనా. సో ఇది మీకు వాట్సాప్లో కావాలంటే పంపిస్తాను. సో ఫార్ములా ఫీల్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి. యూ నీడ్ టు గో త్రూ దిస్ ఫార్ములా ఫీల్డ్స్. ఓకేనా. ఫార్ములా ఫీల్డ్ ఎలా బిల్డ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి రియల్ టైంలో చాలా కాంప్లెక్స్గా కూడా ఉంటాయి. బేసిక్ మీరు అర్థం చేసుకుంటే ఒకవేళ వాళ్ళ ఫార్ములా ఫీల్డ్ సింటాక్స్ ఇచ్చినా కూడా ఆ ఫార్ములా ఫీల్డ్ ఏం చేస్తుంది అనేది మనకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. తర్వాత బిల్డ్ చేయడం తర్వాత సంగతి. నెక్స్ట్ అలాగే నిన్న మీకు చెప్పాను లేదు మరి ఇక్కడ ఈ ఫార్ములా ఫీల్డ్ ఇఫ్ కండిషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇఫ్లో మనం ఒక ఫీల్డ్ ఇస్తాం, ఆ ఫీల్డ్ వాల్యూ కండిషన్ ఇస్తాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ తీసుకుంటుంది లేదా ఈ వాల్యూ తీసుకుంటుంది. అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలంటే ఈ డాక్యుమెంటేషన్ చదివి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా అంటే ఇట్స్ నాట్ అంటే మీకు బిగినర్స్ కాబట్టి సో చూడగానే అర్థమైపోయే కాన్సెప్ట్ అయితే ఉండదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ అండ్ హియర్ ఇస్ సో గో త్రూ దిస్ డాక్యుమెంటేషన్. ఓకే, గో త్రూ దిస్ డాక్యుమెంటేషన్ అండ్ ట్రై టు ఎక్స్ప్లోర్ అంటే అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఫార్ములా ఫీల్డ్స్ యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా. సో అంటే ఇప్పుడు దీంట్లో డాక్యుమెంటేషన్లో ప్రతి ఒక్క పాయింట్ మీరు అర్థం కావాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్, కే స్టేట్మెంట్, ఓకేనా, లెంత్ అని. ఓకేనా. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకేనా. సో ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే విల్ వర్క్ ఇట్ ఆన్ టుగెదర్. ఓకేనా. సో టెక్స్ట్ అనేది ఫంక్షన్, డేట్ టైం అనేది ఫంక్షన్, డేట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా. మెర్జ్ ఫీల్డ్ సింటాక్స్.
సో అలాగే మనకు వాలిడేషన్ రూల్స్ అని ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. వాలిడేషన్ రూల్ అంటే సింటాక్స్ బిల్డర్ వచ్చేసి సేమ్ అంటే ఫార్ములాలో ఎలాగైతే మనం రాస్తామో ఫంక్షన్స్ వాడి సిమిలర్ టు దట్ వన్ ఉంటుంది. సో ఓకేనా, మీరు ఇలా మెర్జ్ అంటే ఈ డాక్యుమెంటేషన్ కన్నా వెళ్ళండి, లేకపోతే ఫార్ములా ఫీల్డ్స్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి రిలేటెడ్ వీడియోస్ అన్న వినండి, లేదా లేదా మీరు ఇక్కడ ట్రయల్ హెడ్లైన్లోకి వెళ్ళి జస్ట్ ఓకేనా ఫార్ములా ఫీల్డ్స్ అని చెప్పి టైప్ చేయండి, ఫార్ములా ఫీల్డ్స్. సో ఫార్ములా ఫీల్డ్స్ అని టైప్ చేస్తే సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి లెవెల్ వచ్చేసి బిగినర్ లెవెల్ లేకపోతే ఫౌండేషనల్ లెవెల్ తీసుకోండి. ఓకే, ఇక్కడ అంటే మీకు ఒక్కోసారి డైరెక్ట్గా దొరకదు, ఒక్క నిమిషం. ఫార్ములా ఫీల్డ్స్ ప్రొడక్ట్ వచ్చేసి సేల్స్ క్లౌడ్ కంటెంట్ టైప్ స్టైల్, లేకపోతే ఒక పని చేస్తాను, అడ్మిన్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో వస్తాయి ఇవన్నీ. ఓకేనా, సేల్స్ ఫోర్స్ అడ్మిన్. అంటే ప్రతి అంటే ఒకేసారి అన్ని ఇది చూడండి. ఓకేనా, మీరేం చేయాలంటే ఈ లింక్ ఇస్తాను. ఓకేనా, సో ఈ లింక్ మీకు ఇక్కడ చాట్లో పంపిస్తాను. సో డేటా మోడలింగ్ అంటే కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, స్కీమా బిల్డర్ అంటే ఏంటి, ఓకేనా, ఈ మోడల్స్ కంప్లీట్ చేయాలి. రేపటి క్లాస్లో చూస్తాను. నెక్స్ట్ డేటా మేనేజ్మెంట్. ఓకేనా, సో ఇవి కంప్లీట్ చేస్తే డేటా మేనేజ్మెంట్లో ఏంటంటే డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్స్లోకి, లేదా ఆబ్జెక్ట్స్ నుంచి డేటా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అది, అలాగే డేటా క్వాలిటీ. ఓకేనా, సో వాట్ ఈస్ ద డేటా క్వాలిటీ, ఈ మాడ్యూల్స్ అన్ని, అలాగే పిక్ లిస్ట్ అడ్మినిస్ట్రేషన్, పిక్ లిస్ట్ టైప్స్ ఏంటి, మల్టీ పిక్ లిస్ట్ అంటే ఏంటి, గ్లోబల్ పిక్ లిస్ట్ అంటే ఏంటి, ఈ 4 మాడ్యూల్స్ కంప్లీట్ చేయండి. 4300 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఐఎమ్ సెండింగ్ ఇట్ యూ హియర్. ఓకేనా, ఓకేనా, సో ఈ మాడ్యూల్ కంప్లీట్ చేయండి. సో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవి. ఓకేనా, మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా నోట్ ఇట్ డౌన్. ఓకేనా, సో పెన్ అండ్ పేపర్లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో కానీ నోట్ ఇట్ డౌన్ చేసుకోండి. రేపటి క్లాస్లో మనము ఫస్ట్ థింగ్ వీ విల్ గో త్రూ యువర్ డౌట్స్, దెన్ ఓన్లీ విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకేనా, సో ఇది అంటే బేసిక్, అంటే ఇది అడ్మిన్ కాన్సెప్ట్స్లో వెరీ బేసిక్ పాయింట్ అనమాట. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కస్టమర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, స్కీమా బిల్డర్ ద్వారా గుర్తుంది కదా, లాస్ట్ క్లాస్లో మనం స్కీమా బిల్డర్ ద్వారా కూడా కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా, అలాగే ఫీల్డ్స్ కూడా దాని ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో స్కీమా బిల్డర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నాయనుకోండి, వాటికి విజువలైజేషన్ అంటే ఏ ఫీల్డ్ ద్వారా రిలేషన్షిప్ లో ఉన్నాయని చూడొచ్చు అనమాట. ఓకేనా, సో కావాల్సింటే మీరు ఇక్కడికి వెళ్ళండి, స్కీమా బిల్డర్కి వెళ్ళండి, చెప్తా ఇక్కడ సెటప్ లో స్కీమా బిల్డర్. సో ఇందాక ఏం చేసాము, టీచర్ ఆబ్జెక్ట్ కి స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేసామన్నా కదా. సో ఆ రెండు ఆబ్జెక్ట్స్ కి ఎలా రిలేషన్షిప్ ఉంది అంటే విజువలైజ్ చేయొచ్చు అనమాట ఈ స్కీమా బిల్డర్ లో. దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కీమా బిల్డర్, అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి అది. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ సపోజ్ మనం ఏదైనా కొత్త కంపెనీలో జాయిన్ అయినాము, వాళ్ళు మనకి మొత్తం అంటే డాక్యుమెంటేషన్ ఇచ్చారు, ఏ ఆబ్జెక్ట్స్ కి లింక్ అప్ అయింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మల్టిపుల్ పేరెంట్, ఒక ఆబ్జెక్ట్ కి మల్టిపుల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో అలాంటి విజువలైజేషన్ అన్ని ఒకేసారి చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని క్లియర్ చేసేసి ఓన్లీ టీచర్ ఆబ్జెక్ట్ అలాగే ఓన్లీ స్టూడెంట్ ఆబ్జెక్ట్ మాత్రం సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, స్టూడెంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, స్టూడెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి రిలేషన్షిప్ ఉండడం వల్ల కాబట్టే యూ కెన్ సీ దిస్ లైన్. ఓకేనా, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్ టీచర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఈ డాట్ వచ్చి 3 లైన్లు వచ్చాయి. ఓకేనా, దీని మీద కర్సర్ పెట్టినప్పుడు దీస్ టూ ఆర్ రిలేటెడ్ త్రూ మాస్టర్ డీటెయిల్. ఓకేనా, ఏ విధంగా స్టూడెంట్ టు టీచర్, స్టూడెంట్ అనేది చైల్డ్, టీచర్ అనేది పేరెంట్. సో టీచర్ నుంచి ఎందుకు స్టూడెంట్కి వెళ్తుంది అంటే వన్ టీచర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ 3 డాట్స్. ఇక్కడ ఈ మీనింగ్ ఏంటంటే 3 లైన్లు ఇట్లా వచ్చాయంటే ఒక టీచర్ కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటాయి అంటే విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. క్లియర్, దాంట్లో ఈ రెడ్ కలర్ ఇలా ఉన్న వచ్చేసి లైక్ రిక్వైర్డ్ ఫీల్డ్స్, ఇక్కడ ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, క్లియర్. సో ఇలా విజువలైజ్ చేసుకోవడం కోసము ఈ స్కీమా బిల్డర్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే సపోజ్ మీరు ఈ అన్చెక్ చేశారు అనుకోండి, అలాగే ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్ టీచర్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే, టీచర్ ఆబ్జెక్ట్ కూడా అన్చెక్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తుంది కదా, అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా, సో లెట్స్ టేక్ ఇట్ హియర్. ఓకేనా, అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. అలాగే లెట్స్ టేక్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్. అకౌంట్ కాంటాక్ట్ ఏ విధంగా రిలేట్ అయినాయి. సో ఆ రెండు రిలేషన్షిప్ ఉండబట్టే మనకి ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ ఉండబట్టే సో మనకి రిలేషన్షిప్. సో అకౌంట్ నుంచి కాంటాక్ట్ రిలేషన్షిప్ ఉంది. సో వన్ అకౌంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ కాంటాక్ట్కి వచ్చేసరికి ఇలా 3 డాట్స్ ఇలా వస్తాయి అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్కి. ఓకేనా, సో కాంటాక్ట్ కూడా రిలేషన్షిప్, సెల్ఫ్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. అలాగే అకౌంట్కి కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే
సో ఇక్కడ మా లుక్అప్ రిలేషన్షిప్ చూసాము, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చూసాము ఇందాక. ఇంకొక స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది, ఓకేనా? ఏంటి? సెల్ఫ్ రిలేషన్షిప్ అని. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి అదే ఆబ్జెక్ట్కి పేరెంట్ చేయొచ్చు అనమాట. అది ఇప్పుడే అవసరం లేదు. బేసిక్గా ప్రస్తుతానికి అయితే లుక్అప్ మాస్టర్ డీటెయిల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. క్లియర్? ప్రాక్టీస్ చేస్తారా? చేస్తాం. సో మీకు ఒక లింక్ ఇచ్చాను, దాంట్లో ఉన్న మాడ్యూల్స్ కంప్లీట్ చేయడము, ఫార్ములా ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. మీరు వీడియోస్ అనేవి వినండి, యూట్యూబ్ వీడియోస్, లేకపోతే రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అని చదవండి. జస్ట్ సెటప్లో అంటే గూగుల్లో ఫార్ములా ఫీల్డ్స్ సేల్స్ ఫోర్స్ డాక్యుమెంటేషన్ అనేస్తే మనకు డాక్యుమెంటేషన్ వస్తుంది, దాని చదవండి. దాంతో చదవడంతో పాటు ఈ మాడ్యూల్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఈరోజు క్లాస్కి చాలా